అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీతో ఎల్పి. ఈరోజు వీడియోలో బయట జ్యూస్ షాప్లో దొరికే మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూడబోతున్నాం. ఈ సమ్మర్ సీజన్లో జర్నీలు చేసేటప్పుడు బయట ఖచ్చితంగా డబ్బులు పెట్టి తీసుకుని తాగుతుంటాము. ఈ విధంగా ఇంట్లోనే మనం చేసుకున్నామంటే హైజీన్గానూ ఉంటుంది, హెల్దీ కూడా, అన్ని ఫ్రూట్స్ తిన్నట్టు ఉంటుంది. నాకు తెలిసి ఈ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అంటే చాలా మందికి ఫేవరెట్. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తాగుతారు. సింపుల్ మెథడ్లో కూల్ డ్రింక్ షాప్లో ఎలా చేస్తారో అదేలాగా చేయబోతున్నాను. టేస్ట్ కూడా సేమ్ అదేలాగా ఉంటుంది. దానికోసము ఈ విధంగా అన్ని ఫ్రూట్స్ రెడీ చేసుకోవాలి. నేనైతే అరటి పండ్లు, పైనాపిల్, యాపిల్, పొమగ్రనేట్, డేట్స్, ద్రాక్షాలతో చేస్తున్నాను. మీరు మీకు నచ్చిన ఫ్రూట్స్ తీసుకోవచ్చు. అడుగు మందంగా ఉండి మిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉండే మిక్సింగ్ బౌల్ తీసుకొని 4 అరటి పండ్లని తోలు తీసి దాంట్లో వేసుకొని 2 ఖర్జూరాలని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. మత్తుతో కానీ స్మాషర్తో కానీ స్మాష్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చపాతీ కర్రతో స్మాష్ చేసుకుంటున్నాను. మిక్సీ జార్లో వేసి బ్లెండ్ చేసుకుంటే చాలా మెత్తగా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుండదు. కాబట్టి ఈ విధంగా బాగా స్మాష్ చేసుకోండి. మత్తుతో చేసుకుంటేనే కొంచెం అక్కడక్కడ అరటిపండు తగులుతూ తాగేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత మిగతా ఫ్రూట్స్ని 1 by 1 యాడ్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న యాపిల్ ముక్కలు, కొన్ని నల్ల ద్రాక్షలు, పచ్చ ద్రాక్షలు కూడా తీసుకోవచ్చు. 2 పీసులు సన్నగా కట్ చేసుకున్న పైనాపిల్ ముక్కలు, కొన్ని దానిమ్మ గింజలు, 2 స్పూన్లు తేనె, పైనాపిల్ ఎసెన్స్కి బదులుగా ఒక చిన్న కప్పు పైనాపిల్ జ్యూస్ పోసుకున్నాను. మీ దగ్గర పైనాపిల్ ఎసెన్స్ ఉంటే 1 స్పూన్ యాడ్ చేసుకోండి. దాంతోపాటు 2 స్పూన్లు చక్కెర వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఈ ఫుడ్ కలర్ ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. ఆ తర్వాత ఐస్ క్యూబ్స్ని ఈ విధంగా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఐస్ క్యూబ్స్ లేకపోతే చల్లటి నీళ్ళు యాడ్ చేసుకున్నా సరిపోతుంది. మీరు మీకు నచ్చిన ఫ్రూట్స్ ఈ జ్యూస్లో యాడ్ చేసుకోవచ్చు. పపాయ, వాటర్ మెలన్, సపోటా ఏదైనా యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎంతో టేస్ట్ అండ్ కూల్గా ఉండే మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ రెడీ అయింది. ఈ విధంగా గ్లాస్లో సర్వ్ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. ఐ హోప్ ఈ రెసిపీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం.